పంచాయతీలతో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశం తేలాకే ఈ ఎన్నికలకు వెళ్లాలి అన్న యోచనలో సర్కారున్నట్లు తెలిసింది. వాస్తవానికి లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జూన్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే బీసీ రిజర్వేషన్ల విషయం తేలకపోవడం, కుల గణనకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉండడంతో తర్జన భర్జన పడుతోంది. కులగణన వివరాల ప్రకారం కాకుండా కేవలం ఓటరు జాబితాలో పేర్కొన్న కులాల వారీగా రిజర్వేషన్లను లెక్కగట్టి ఎన్నికలకు వెళ్తే కోర్టులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. మరోవైపు ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రుణమాఫీ పూర్తయితే ప్రజల్లో సానుకూలత పెరుగుతుందని పార్టీ భావిస్తోంది. అపీలేట్లోగా కులగణనపైన స్పష్టత వస్తుందని, అక్టోబర్లో ఎన్నికలను నిర్వహిస్తే బాగుంటుంది అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అంటే ముందుగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాల్సింది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రాజ్యాంగబద్దంగా రిజర్వేషన్లను కల్పిస్తున్నారు. బీసీలకు మాత్రం ఆయా రాష్ట్రాలు వాటి విచక్షణ మేరకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలు జరుపుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో బీసీ జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లను పెంచాలి అనే డిమాండ్ కొన్నేళ్లుగా ఉంది. అయితే రిజర్వేషన్లు 50% కంటే మించకూడదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. దీంతో ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ద విధానంలో జనాభా దామాషా ప్రకారం పోగా మిగిలింది బీసీలకు కేటాయించాల్సి రావడమే సమస్యగా పరిణమించింది. ఈ విధానం కోసమైతే ఓటరు జాబితాను పరిశీలించి వివరాలు సేకరిస్తే రిజర్వేషన్లను నిర్ణయించవచ్చు. అయితే అప్పుడు తమకు రిజర్వేషన్ తగ్గింది అనే అంశంపై బీసీలు సహా ఎవరైనా కోర్టుకు వెళితే మొత్తం ఎన్నికలపైనే ప్రభావం చూపే అవకాశం ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 23% తగ్గించింది. ఇదే విధానంలో 2019లో స్థానిక ఎన్నికలను నిర్వహించింది. అప్పుడు కొంతమంది కోర్టుకు వెళ్లడంతో ఆ ప్రభుత్వాన్ని కోర్టు ఈ విధానంలో ఎందుకు వెళ్లారంటూ మందలించింది. ఈ ఒక్కసారికి అనుమతించాలని, తరువాత నిర్వహించబోయే ఎన్నికలకు రిజర్వేషన్లను తేల్చి దాని ప్రకారమే నిర్వహిస్తామని గత ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. కానీ ఆ తర్వాత ఇందుకు అవసరమైన చర్యలను తీసుకోకపోవడం ప్రస్తుత ప్రభుత్వానికి సమస్యగా మారింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖరారు చేయాల్సిన బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన వకులాభరణం కృష్ణమోహన్ నేతృత్వంలోని పూర్తిస్థాయి డెడికేటెడ్ కమిషన్ కృషి చేస్తోంది. కుల సంఘాలతో పాటు నిపుణులు, ప్రొఫెసర్లతో వరుస సమావేశాలను జరుపుతోంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియగానే ఇందుకు సంబంధించిన పలు అంశాలను సీఎంతోనూ చర్చించి ఒక నివేదికను సిద్ధం చేయనున్నట్టు సమాచారం. ఆగస్టులో ప్రస్తుత బీసీ కమిషన్ పదవీ కాలం ముగియనుంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కమిషన్ నే కొనసాగిస్తుందా లేక కొత్త కమిషన్ ను నియమిస్తుందా అన్నది తెలియాల్సింది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 3 దఫాల్లో నిర్వహిస్తే 3 సార్లు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక ఎన్నిక జరుగుతూ ఉండగా నెలల పాటు కోడ్ అమల్లో ఉంది. దీంతో ప్రభుత్వ పనులు ఆలస్యం అవడంతో పాటు సామాన్య జనానికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితి మళ్లీ పునరావృతం కాకూడదు అంటే పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలి అన్న యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ 3 ఎన్నికలకు రిజర్వేషన్ల అంశం ముడిపడి ఉన్నాయని, జూన్ నుంచి ఆగస్టు వరకు సమయం ఉంటే ఈ అంశాన్ని తేల్చేసే అవకాశం ఉంటుందని సర్కారు భావిస్తోంది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎన్నికలను నిర్వహించాలి అన్న ఆలోచనలోనే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు రిజర్వేషన్ల అంశం కొలిక్కొస్తే సెప్టెంబర్ లేదా అక్టోబర్లో 3 ఎన్నికలతో గ్రామీణ ప్రాంతాల్లో తీన్మార్ మోగనుంది.